సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్పీడీసీఎల్ ఏర్పాటు తొగ్లక్ చర్య అని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ మాట అటుంచితే 7 నుంచి 8 గంటల విద్యుత్ కూడా అందే స్థితి లేదని చెప్పారు. ఆర్పీడీసీఎల్ ఏర్పాటు రైతుల పాలిట ఉరితాడుగా మారడంతో పాటుగా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు శాపంగా మారడం ఖాయమని హెచ్చరించారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని, లేకుంటే అడగనని ప్రజలకు చెప్పాలని సీఎం రేవంత్కి సవాల్ విసిరారు హరీష్ రావు. ఆర్పీడీసీఎల్కు సోలార్ విద్యుత్, ఎన్పీడీసీఎల్లకు థర్మల్, హైడ్రల్ విద్యుత్ కేటాయించడంలో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సోలార్ విద్యుత్తో రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ తాగునీటి పథకాలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడం అసాధ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 3 డిస్కంలకు థర్మల్, హైడ్రల్, సోలార్ విద్యుత్ సమానంగా పంచాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఈ మధ్య కాలంలో నేను నర్సాపూర్ సబ్ స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్ స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నేను ఉత్తగా మాట్లాడతలేను. మొన్న ఆర్పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. మరి టీజీఆర్పీడీసీఎల్కి ఏ కరెంట్ ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి? రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్ ఇస్తా అంటుండు. థర్మల్ పవర్ ఇవ్వడట, హైడల్ పవర్ ఇవ్వడట, ఓన్లీ సోలార్ పవర్ ఇస్తా అంటుండు. మరి సోలార్ పవర్ ఎప్పుడు ఉంటుంది? పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 8-9 గంటలే ఉంటుంది. అంటే చెప్పకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పింది జీవో ద్వారా అంటే, రేపు రాష్ట్రంలో రైతులకు 8-9 గంటల కరెంట్ ఇస్తా అని ఈ జీవోలో స్పష్టంగా చెప్పింది. అందుకే ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే నేను ఓట్లు